ಗಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తున్నామని మరొకండి. ఈ చివరి గడియ అనేటువంటి ఈ టీవీ కార్యక్రమంలో ఎంతమంది అయితే ఈ మెసేజ్లు వింటున్నారో మేము వారి కొరకు ప్రార్థన చేయ బద్దులమై ఉంటున్నాం. మీ నిమిత్తము అనుదినం మేము ప్రార్థన ఖచ్చితంగా చేస్తాం. మరి మీ ప్రార్థన అక్కర్లు ఫోన్ ద్వారా తెలియచేయవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. మా దగ్గర ఆర్ఫనేజ్ ఉన్నది, 35 మంది పిల్లలు దీంట్లో ఉన్నారు. ఈ ఆర్ఫనేజ్ పరిచర్య కొరకు మీరు ఎవరైనా సహాయం చేయాలనుకున్నట్లయితే మీరు నాతో మాట్లాడండి. అనాథ పిల్లలు, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు చాలామంది దీంట్లో ఉన్నారు. మరి దేవుడు మనకు కూడా బిడ్డలను ఇచ్చాడు. మన బిడ్డలు దీవించబడాలంటే ఇలాంటి అనాథాశ్రయంలో పిల్లలకి మనం హెల్ప్ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బిడ్డలకు కూడా హెల్ప్ చేస్తాడని నేను తెలియజేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమాలకి ఇప్పటికే చాలామంది ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మరి అనేకులు ఈ స్పెషల్ మెసేజ్లు విని మేలు పొందినవారు, వింటున్నవారు చాలామంది నన్ను కలిసి వీటికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. మరి ఇంత భారభరితమైన పరిచయం రన్ చేయాలంటే పిల్లరా, మరి మీ హస్తం కూడా దీంట్లో ఉండాలని నేను భావిస్తున్నాను. మీరు ఫ్రీగా మెసేజ్లు వినటం దేవుడు మీ కుటుంబాలకు ఇచ్చిన ఆశీర్వాదం. సో మన ఆశీర్వాదాన్ని మరి ప్రభుకి తెలియచేయాలి. మీరు ప్రేరేపించబడిన వాళ్ళు ఈ పరిచర్య కొరకు, ఈ టీవీ కార్యక్రమాల కొరకు మేము సహాయం చేస్తాము అన్న వాళ్ళు, మీరు దేవుడి చేత ప్రేరేపించబడితే ఈ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంది, నాతో ఫోన్ చేసి మాట్లాడండి. ఈ టీవీ కార్యక్రమాలకు, ఈ పరిచర్య కొరకు మీరు హెల్ప్ చేయండి. అనేక అడవి ప్రాంతాల్లో కూడా మేము సేవ చేస్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి మీటింగ్స్ పెడుతున్నాం. అడవుల్లో పరిచర్య కూడా మీరు చేయాలనుకున్నట్టయితే మీ సహాయాన్ని మీరు అందించవచ్చు. అడవుల్లో కికారణ్యాల్లో మా దైవ సేవకులు పనిచేస్తున్నారు. వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయమని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మ్యాగజైన్ పరిచర్య కూడా ఉన్నది, దాని పేరు జీవజలములు. ఆ పత్రికలో కూడా ఈ స్పెషల్ మెసేజ్లు చాలా రాస్తున్నాం. అనేకులు చదివి ఆత్మీయంగా మేలు పొందుతున్నారు. అనేక జిల్లాల నుంచి కూడా మాకు ఉత్తరాలు వస్తున్నాయి. ఆ జిల్లాల వారు కూడా వాళ్ళు ఎక్కడో గృహాల్లో చదివి ఈ వర్తమానములు బాగున్నాయని చెప్పేసి మాకు ఫోన్ చేయటం, అడ్రస్ పంపించడం, కానుక పంపించడం, వాళ్ళు కూడా తెప్పించుకుంటున్నారు. జీవజలములు అనేటువంటి మా ద్విమాస పత్రిక సంవత్సర చందా 100 రూపాయలు. మీరు కావాలంటే పొందుకోవాల్సిందిగా మరి తెలియచేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ పరిచర్య కొరకు మీరు సహకరించండి. మీ వంతు సహకారాన్ని మీరు అందించమని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఇప్పటికే ఈ చివరి గడి ద్వారా అద్భుతమైన వర్తమానములు మనం విన్నాం. ఈరోజు మరొక మెసేజ్ వినబోతున్నాం. పోయిన వారం మనము ధ్యానం చేశాం సాతాను చివరి కుట్ర. సాతానుడు బంధించబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఉపదీయబడ్డాడు కదా. ఉపదీయబడినప్పుడు వాడికి ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్లో సైతాను దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు.
సైతాను దేవుడి మీద తిరుగుబాటు చేస్తాం, దేవుడు సైతాన్ని ఓడించడం జరుగుతుంది. అదే ఈరోజు చెప్పేటువంటి వర్తమానము. దాని పేరు గోగు మాగోగు యుద్ధము. ప్రియరా, మనం ప్రపంచ ఎండింగ్కి వచ్చాం. ఇప్పుడు ప్రారంభించబడిన వర్తమానములు ఎక్కడో ప్రారంభించాం. స్టార్టింగ్లో ఇశ్రాయేలు యొక్క పునరుజ్జన్మతో ప్రారంభించాం. ఇప్పుడు ప్రపంచ ఎండింగ్కి రాబోతున్నాం. సాతాను చివరి కుట్ర చేశాడు, చేసి ఉపదీపడినప్పుడు మళ్ళీ దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏం చేస్తాడో అదే ఈరోజు గోగు మాగోగు యుద్ధం. ఈ యుద్ధం అయిన తర్వాత దేవుడు సైతాన్ని ఓడిస్తాడు, సర్వనాశనం చేసేస్తాడు. మిగతా బిడ్డలందరినీ పోగు చేసి గొర్రెల్ని మేకల్ని డివైడ్ చేస్తాడు. గోగులు మరి గోధుమలు గురుగుల్ని వేరు చేస్తాడు. గొర్రెల్ని మేకల్లో నుంచి గొల్లవాడు వేరు చేసినట్టు వేరు చేస్తాడు. అప్పుడు క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం అనేటువంటి 2 ప్లేసుల్లో విశ్వాసులకి, నరకానికి వెళ్ళే వాళ్ళకి ఇద్దరికి చెరుకు చోట తీర్పు తీరుస్తాడు. అప్పుడు నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది. దాంతో ఈ ప్రసంగాలు సమాప్తం. కాలము వెళ్ళి నిత్యత్వంలో కలిసిపోతుంది. కాలం అనేటువంటిది ఒక నీటి బొట్టు లాంటిది, నిత్యత్వం అనేటువంటిది సముద్రం లాంటిది. కాలం అనే నీటి బొట్టు వెళ్ళి నిత్యత్వం అనే సముద్రంలో కలిసిపోతుంది. దానితో ఇక ఈ లోకము ఉండదు, ఇవేమి ఉండవు, ప్రపంచం ఉండదు, అక్కడే ఎల్లకాలము. సో ఈరోజు నేను చెప్పే వర్తమానం ప్రియులరా, గోగు మాగోగు యుద్ధం. దేవుడు సైతాన్ని 1000 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఉపదేశిస్తాడు. ఉపదేశించినప్పుడు దానికి ఛాన్స్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభువుని నమ్మని వారందరినీ, దేశాలన్నింటినీ పోగు చేస్తుంది. గోగు మాగోగు అంటే ఏంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయం 2వ వచనంలో ఈ అధ్యాయంలో ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అక్కడ రాయబడి ఉంది ఈ విషయాల గురించి. పిల్లరా, ఇలాగున సైతాను, ఉపదీయబడిన సైతాను దేవుడు చేసే యుద్ధమే గోగు మాగోగు యుద్ధం. సైతాను ఉపదీయబడింది, వెంటనే వీడు పరిగెత్తుకుని వెళ్ళి సైతాను, క్రీస్తు వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల వారందరినీ పోగు చేస్తారు. ప్రధానులను, రాజులను, అధికారులను పోగు చేస్తాడు సైతాను దేవుడి మీద యుద్ధం చేయడం. చివరి ట్రయల్స్ ఇవన్నీ కూడా అందరినీ పోగు చేస్తాడు. పోగు చేసి వాళ్ళ మీద లీడర్లని ఎన్నుకుంటాడు. ప్రపంచ దేశాధినేతలని పోగు చేస్తాడు. వాడు పక్షంగా పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు గోగు మాగోగు అనేటువంటి యుద్ధం జరుగుతుంది. గోగు మాగోగు అంటే, గోగు అనగా ప్రియులరా మరి అది ఒక దేశానికి పేరు. గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. మాగోగు అంటే ఒక దేశానికి పేరు, గోగు అంటే ఒక రాజు అని అర్థం అన్నమాట. పిల్లరా, ఈ గోగు మాగోగు ఎవరు వీళ్ళు? గోగు మాగోగు అనగా రష్యా అని మనకు అర్థమవుతుంది. స్కోఫీల్డ్ బైబిల్ నందు గోగు మాగోగు అనగా రష్యా అని అర్థమిస్తుందని చెప్పేసి దాంట్లో క్లియర్గా మనకు ఉంది. గోగు అంటే రాజుగారి పేరు, మాగోగు అంటే రష్యాకి సంబంధించి రష్యా ముఖ్య పట్టణం పేరు మాస్కో. మాగోగు పాత పేరు, ఇప్పుడు మాస్కో కొత్త పేరు. గోగు మాగోగు అంటే ఇదే మెయిన్. రష్యానే యుద్ధానికి వస్తుంది సైన్య సమూహాన్ని ఏర్పాటు చేసుకొని. రోషు అని ఉంది బైబిల్లో. ఇదే అధ్యాయంలో రాయబడిన ఇవన్నీ పేర్లు, వాటికి మీనింగ్ చెప్తున్నా. గోగు అంటే ఒక రాజుగారి పేరు, మాగోగు అంటే మాగోగు మాస్కో ఒకటే, రష్యా మాస్కో అది మాగోగు అంటే అది. రోషు అంటే రష్యా. ఈ రష్యా, ఈ మాగోగు మెయిన్గా అందరినీ పోగు చేసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ దాంట్లో కమ్యూనిజం ఉంది రష్యాలో. అది దేవుడిని నమ్మని దేశం, దేవుడిని రిజెక్ట్ చేసే దేశం. దేవుడిని నమ్మని దేశం కమ్యూనిస్ట్ దేశం కాబట్టి అదే మెయిన్ పాత్ర వహిస్తుంది. మాగోగు అంటే మాస్కో, రోషు రష్యా. ఇది అధికారిగా ఉండి ఈ సైతాను ఆ అధికారిని తీసుకొని, సైతాను ఈ మాగోగును తీసుకొని మెయిన్ లీడర్గా పెట్టుకొని అప్పుడు వస్తాడు యుద్ధం చేయడానికి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఇంకా ఏ దేశాలు వస్తాయి దీంట్లో? గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. మెషక్ అంటే యాపెతు కుమారులో ఒకడు. ఇది కూడా ఒకప్పుడు మాస్కో రష్యాలో ఉన్నటువంటి పార్టు. తూబాలు అని ఉంది. ఈ తూబాలు కూడా యాపెతు కుమారులో ఒకడు వీడు. ఈ తూబాలు అనే ప్రాంతం రష్యాకి తూర్పు భాగంలో ఉంది.
అబీనియా, లిబియా, గోమెరు, తోగర్మా, ఈ దేశాలన్నీ కూడా కూడి ఈ అధ్యాయంలో ఉన్న ఈ పేర్లు, పాత పేర్లు చదివా నేను. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్నాయి. రష్యా అంటే మాగోగు, మాస్కో, ఈ దేశాలన్నింటినీ కూడగొట్టుకుంటాడు వీడు సైతాను చివరి ప్రయత్నము, చివరి యుద్ధం ఇదే. ఇక యుద్ధం లేదు, ఏమీ లేదు. గోగు మాగోగు యుద్ధం ప్రియులారా. రష్యా బయలుదేరి సైతాన్ని వెంట పెట్టుకొని, సైతాన్ రష్యాని క్యాపిటల్ చేసుకొని, రష్యాని మెయిన్గా పెట్టుకొని లీడర్లందరినీ పోగు చేసి ఈ సైతాన్ పక్షంగా వచ్చేటువంటి దేశాలు మొత్తం వస్తాయి. అరబ్బీ దేశాలు మొత్తం సైతాన్ పక్షంగానే వస్తాయి. ఇంకా దేవుడిని నమ్మనిటువంటి దేశాలు మొత్తం ఇటుపాటినే వస్తాయి. దేవుడిని మేము నమ్మట్లేదో, దేవుడు మేము నమ్మం, దేవుడు లేడో అనేటువంటి దేశాల మొత్తం కూడా సైతాన్ పక్షంగా వచ్చినప్పుడు మెయిన్ గోగు మాగోగు వచ్చింది. గోగు అంటే రాజు, మాగోగుకి గోగు రాజు. మాగోగు అంటే మాస్కో, రష్యా వస్తుంది యుద్ధానికి. సైతాను చివరిసారిగా దేవుడి మీద యుద్ధం చేయబోతున్నాడు. ఇదే అతి పెద్ద యుద్ధం, అతి భయంకరమైనటువంటి యుద్ధం. హర్మిగద్దు యుద్ధం అనైనా ఒక ప్లేస్లో జరుగుతుంది. ఈ గోగు మాగోగు యుద్ధము ప్రపంచం అంతా జరుగుతుంది పిల్లరా. అయితే గోమెరు అని ఇంకోటి ఉంది ఇదే అధ్యాయంలో, ఇది జర్మనీ. తోగర్మ అని ఉంది, గోమెరు కుమారుడి పేరు తోగర్మ. పిల్లరా, ఈ దేశాలన్నీ కూడా ఇదిగో వస్తున్నాయి సైతాను పక్షంగా, యుద్ధ పంక్తులు తీరిని. ఈలోపు దేవుడు సిద్ధమవుతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత జరుగుతున్న సన్నివేశాలు చెప్తున్నా. గోగు మాగోగు యుద్ధం. సైతాను టైం దొరికింది, ఉపయోగపడింది కదా. సైతాను ఫ్రీ దొరికేసరికి అందరినీ పోగేసింది. గోగు మాగోగును పోగు చేసింది, లీడర్గా పెట్టింది వాళ్ళని, రష్యాని. అన్ని దేశాలని పోగేస్తుంది. లీడర్లు పంక్తులు తీరి కూర్చున్నారు. భయంకరమైనటువంటి మిషన్ గన్లు, బాంబులు, అణుబాంబులు, ఆటం బాంబులు అవన్నీ ఉపయోగిస్తారు. శాటిలైట్ వ్యవస్థ, సముద్రం మీద నీటి మీద యుద్ధం, సముద్రం మీద యుద్ధం, ఆకాశంలో యుద్ధం, భూమి మీద యుద్ధం, ఇవన్నీ ప్రయోగిస్తారు. అప్పుడు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ గోగు మాగోగు యుద్ధంలో ఫుల్గా వాడతారు. రష్యా గోగు మాగోగు పక్షంగా, సైతాన్ పక్షంగా చాలా దేశాలు వాళ్ళ వెనక యుద్ధానికి వస్తున్నాయి. అయితే ప్రియులారా, అదొక పార్టీ. ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ సైతాన్ లీడరు. వాళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన అయిన వెంటనే వాడికి ఛాన్స్ దొరికింది, వచ్చేసాడు. ఇంకా టకటకటక పోగేసేసాడు, అందరినీ రెడీ అయిపోయాడు దేవుడి మీద ఫైట్ చేయడానికి. అట్టన్న గెలిచి ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఏల్దామని ప్రయత్నం చేశాడు. చివరి ప్రయత్నం, లాస్ట్ ట్రయల్స్. వీడికి దేవుడి మీద చాలా కోపం ఉంది. దేవుడు అంతటి వాడిని నేను అవ్వాలని చూస్తున్నాడు కదా మొట్టమొదటి నుంచి. దేవుడినే కుర్చీలోంచి పడేసి నేను దేవుడికే సంగీతాన్ని వినిపిస్తున్నా కదా, దేవుడికే సంగీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఆ పోస్టులో నేను ఎందుకు కూర్చోకూడదు అనేటువంటిది మొట్టమొదటి నుంచి ఉంది వీడికి. అందువరకు లాస్ట్లో ఈ ట్రయల్ చేస్తున్నాడు. గోగు మాగోగు యుద్ధంతో అన్న కనీసం దేవుడిని ఓడించి అట్లయినా సరే ఈ ప్రపంచాన్ని మళ్ళీ చలామణి చేయాలి, ఏదో గెలవాలి, నెగ్గాలి అని చూస్తున్నాడు. అది కుదరదు. సైతాను గోగు మాగోగుని లీడర్లుగా పెట్టుకొని తన పార్టీ పక్షంగా ఉన్న దేశాలన్నింటినీ కూడా కూడగట్టుకొని పంక్తులుగా తీర్చి దేవుడి మీద యుద్ధాన్ని చేయటానికి సంసిద్ధమయ్యాడు. అయితే పిల్లరా, మరొక పక్కన దేవుడున్నాడు. దేవుడు వస్తున్నాడు, క్రీస్తు ప్రభువారు వస్తున్నారు యుద్ధం చేయటానికి. అదే బైబిల్ గ్రంథంలో 38వ అధ్యాయం ఎహెజ్కేలులో ఉంది. తర్షీషు అని ఉంది. తర్షీషు ఆదికాండం 10వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయి. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో కూడా ఉన్నాయి. తర్షీషు అంటే బ్రిటన్ని దేవుడు మెయిన్గా పెట్టుకుంటున్నాడు ఇక్కడ. బ్రిటన్ వెనకాల మిగతా దేశాలు వస్తాయి. తర్షీషు బ్రిటన్ చాలా పుణ్యభూమి. అమెరికా నిన్నగాక మొన్న వచ్చింది. 600 సంవత్సరాలైంది అమెరికా పుట్టి. మిగతా దేశాలు కూడా నిన్నగాక మొన్న వచ్చినవి. బ్రిటన్ని దేవుడు ఎన్నుకొని రవి అస్తమించిన సామ్రాజ్యంగా ప్రపంచాన్ని పరిపాలన చేసేట్టు చేశాడు. రవి అస్తమించిన సామ్రాజ్యం. సూర్యుడు ఉదయించాడు, బంతి తిరుగుతుంది భూభాగము ఎటు తిరిగినా కూడా సూర్యుడు దాని మీద ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ప్రకాశించిన భూభాగం అంతా బ్రిటన్దే. మొన్నటిదాకా ఇండియాని కూడా పరిపాలన వెళ్ళారు వాళ్ళు. బ్రిటన్, ఇంగ్లాండ్, లండన్, బ్రిటిష్ ఇవన్నీ ఒకటే. బ్రిటన్ని దేవుడు బహుగా ఇష్టపడ్డాడు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా, చాలా వేల సంవత్సరాల నుంచి కూడా
దేవుడు బ్రిటన్ని ప్రపంచంలో కల్లా కేంద్ర స్థానంగా పెట్టాడు. బ్రిటన్ నుంచే ప్రపంచ దేశాలకు సువార్త వెళ్ళింది కూడాను. లండన్ మిషన్ సొసైటీ అని ప్రారంభించి సువార్త సేవకులు అమెరికాకి సువార్త తీసుకెళ్లారు, ఇండియాకి తీసుకొచ్చారు. ప్రపంచంలో 282 దేశాలు ఉన్నాయి. ఈ 282 దేశాలు 7 ఖండాలకి సువార్త మోసుకెళ్ళింది బ్రిటనే, తర్షీషే. బ్రిటన్ దేవుడు ఎన్నుకున్న భూమి. ఎన్నో యుద్ధాలు జరిగినాయి. అనేక దేశాలు, ఫ్రాన్సు, చాలా దేశాలు, ఇటలీ, ఇరాను, ఇరాకు, వరల్డ్ మహమ్మదీ దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి మరి బౌద్ధ దేశాలు, ఇంకా చాలా దేశాలు ఈ బ్రిటన్ మీద యుద్ధానికి వచ్చినాయి. ఏ యుద్ధంలో బ్రిటన్ ఓడిపోలా. కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు బ్రిటన్ ఎన్నుకున్నాడు. రేపు గోగు మాగోగు యుద్ధంలో బ్రిటన్నే ముందు పెట్టుకుంటాడు. బ్రిటన్ను ముందు పెట్టుకొని ప్రియులారా దేవుడు సాతాను మీద యుద్ధం చేసి గెలుస్తాడు. ఫస్ట్ నుంచి కూడా గెలుచుకుంటూ వచ్చింది బ్రిటన్. ఏ యుద్ధంలో ఓడిపోలా. చాలా యుద్ధాలు చేసింది. మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో, అన్ని యుద్ధాల్లో బ్రిటనే గెలిచింది. అంతకుముందు జరిగిన యుద్ధాల్లో, ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో బ్రిటన్కి తిరుగులేదు. పిల్లరా, గోగు మాగోగు యుద్ధంలో క్రీస్తు ప్రభువారు ముందు పెట్టుకునేటువంటి సామ్రాజ్యమే బ్రిటన్. ఇవి వెనకాల ఉంటాయి క్రైస్తవ దేశాలన్నీ కూడా. అమెరికా ఉంటుంది ఫస్ట్, బ్రిటన్ వెనకాల ఆస్ట్రేలియా, కెనడా, సో మెనీ క్రిస్టియన్ కంట్రీస్ మొత్తం కూడా ఈ గోగు మాగోగు యుద్ధంలో ఫస్ట్ క్రీస్తు ప్రభువారు, వెనకాల బ్రిటన్, వెనకాల అమెరికా, ఇంకా మిగతా దేశాలు. దేవుడు తర్షీష్ని అంటే బ్రిటన్ని ముందు పెట్టుకొని యుద్ధానికి రెడీ అవుతున్నాడు, సైతాను మీద యుద్ధాన్ని చేయడానికి. సైతాను అటు పంక్తులు తీసుకొని వచ్చింది. పంక్తులుగా రష్యా గోగు మాగోగుని రెడీ చేసుకొని కొన్ని వందల దేశాలు అటు వచ్చినాయి. ప్రభువారు బ్రిటన్ని ముందు పెట్టుకొని, క్రైస్తవ దేశాలు ఉన్నాయి ముందు పెట్టుకొని యుద్ధానికి వస్తున్నాడు. అదే గోగు మాగోగు యుద్ధం. ఇవన్నీ క్లియర్గా పాత దేశాల పేర్లు, కొత్త దేశాల పేర్లు యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు క్లియర్గా ఉన్నాయి. తర్వాత చదువుకోండి మీరు. యుద్ధం స్టార్ట్ అవుతుంది, వినండి జాగ్రత్తగా. గోగు మాగోగు యుద్ధము ఇదే లాస్ట్ యుద్ధము. దీనితో ప్రపంచంలో, ఈ లోకములో సైతానికి కనపడడు. పిల్లరా, బ్రిటన్ వెరీ గుడ్ కంట్రీ, ఏ బిబ్లికల్ కంట్రీ, ఏ బ్యూటిఫుల్ కంట్రీ, దేవుని భయమున్న కంట్రీ, దేవుణ్ణి మహింపరిచిన కంట్రీ. అందుకొరకే బ్రిటన్కి దేవుడు లండన్కి ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేసే అధికారం ఇచ్చి ఏ దేశం మీద కూడా ఓడిపోకుండా చేశాడు. ఈ మధ్య ఎలిజబెత్ రాణి ఆ లండన్లో ఒక పెద్ద క్రౌన్ ఉంది, కిరీటము. ఆ కిరీటము ప్రపంచంలో కల్లా అతి విలువైన కిరీటము. దానికి ఇంతవరకు ఎవడు విలువ కట్టలేకపోయారు. అన్ని కోట్ల రూపాయలు చేసింది, కోట్ల పౌండ్స్, కోట్ల డాలర్లు చేసింది అది. ఎలిజబెత్ రాణి అంది, రేపు మేము గోగు మాగోగు యుద్ధం చేయబోతున్నాం. క్రీస్తు ప్రభువారితో మేము కలిసి, తండ్రి గారితో కలిసి మేము రేపు యుద్ధం చేయబోతున్నాం. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన వెంటనే యేసు ప్రభువారి దగ్గర, ఆ పాదముల దగ్గర ఈ కోట్ల రూపాయలు ఖరీదు చేసే కిరీటాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టాలని మేము ఎదురు చూస్తున్నాం ఆయన రాకడ కొరకు అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ, బిబ్లికల్ కంట్రీ, బ్లెస్డ్ కంట్రీ, హూ హ్యావ్ విన్ త్రూఅవుట్ వరల్డ్. ప్రపంచాన్ని మొత్తాన్ని గెలిచిన కంట్రీ, దేవుని కంట్రీ. ప్రభునందు ప్రియులారా, దేవుడు దీవించిన కంట్రీ. మొన్న నేను ఈ కంట్రీ వెళ్ళాను, లండన్ వెళ్ళాను. నేను ఎక్కిన ఎమిరేట్స్ విమానం లండన్లో దిగుతుంది. నా కళ్ళమ్మటి నీళ్ళు తిరిగినాయి. నేను ప్రార్థన చేశా, ప్రభువా ప్రపంచంలో ఫస్ట్ సారి నేను లండన్ వెళ్ళాలి, ఆ తర్వాతే మిగతా దేశాలు వెళ్తాను అని ప్రార్థన చేశా. గాడ్ హ్యావ్ గివెన్ మీ ఏ గ్రేట్ ఛాన్స్. విమానం ల్యాండ్ అవడానికి టైం ఉంది, ప్లాట్ఫారం ఖాళీగా లేదని నేను ఎక్కిన విమానాన్ని ఆకాశంలో 2 చక్కర్లు తిప్పుతున్నాడు. నా కళ్ళమ్మటి నీళ్ళు తిరిగినాయి. ప్రభువా ఇక్కడి నుంచే ప్రపంచానికి సువార్త వెళ్ళింది, అందుకొరకు నేను ఫస్ట్ లండన్ వెళ్ళాలని ప్రార్థన చేశా. వెళ్ళాను పోయినసారి, సువార్త చెప్పొచ్చాను అక్కడ. దేవుడు దీవించిన ప్లేస్. లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు ప్రపంచాన్ని మొత్తానికి సువార్త అందించారు. టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న నీవు నేను ఇప్పుడు క్రైస్తవులు అయ్యాం, ప్రభువు నమ్ముకున్నామంటే వాళ్ళ చలవే. భారతదేశంలో ఎవరున్నారు క్రైస్తవులు? ఎవరు లేరు. ఎక్కడో ఉన్నారో యెరూషలేములో ఉంటే కొంతమంది, వాళ్ళ చలవే. క్రీస్తు ప్రభువారు మనకు పరిచయం అయ్యి మనం మారు మనసు పొంది రేపు పరలోకానికి అర్హులు అవుతున్నామంటే అయ్యగారు వాళ్ళ చలవే. మన చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెట్టాలి. ప్రియులారా, ఏ బ్యూటిఫుల్ లండన్, ఏ బిబ్లికల్ కంట్రీ, ఏ బ్లెస్డ్ కంట్రీ. గోగు మాగోగు యుద్ధంలో దేవుడు ఈ
బ్రిటన్ని ముందు పెట్టుకుని యుద్ధం చేస్తుంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సో మెనీ క్రిస్టియన్ కంట్రీస్ అలాంగ్ విత్ దెమ్ వెనకాల వస్తున్నాయి. దేవుడు వెనకాల అసలు ఏం చెయ్యు, ఏసు వెనకాల వచ్చి మెనకుండా ఉంటాయి అంతే. ప్రకటన గ్రంథంలో ప్రియులారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలోను, యెహెజ్కేలు 38వ అధ్యాయంలోను, యెహెజ్కేలు 39వ అధ్యాయంలో రాయబడిన విషయాలు ఏంటంటే, దేవుడు తన నోటి ఊపిరి చేత, అగ్ని చేత లాస్ట్ అండ్ ఫైనల్గా కోపం తీర్చుకున్నాడు సైతాను మీద. అవన్నీ వచ్చినాయి పార్టీ. గోగు మాగోగు, రష్యా, తుబాలు, ఏమండి మాస్కో, రోషు, మెషకు, తుబాలు, గోమెరు, తుర్మా అన్నీ వచ్చినాయి. బైబిల్లో ఉన్న పేర్లు, పాత పేర్లు. 38వ అధ్యాయం యెహెజ్కేలు అన్నీ వచ్చినాయి. సైతాను వాళ్ళందరూ వెంట పెట్టుకొని వచ్చింది. దేవుడు బిడ్డను ముందు పెట్టుకొని, తర్షీషుని ముందు పెట్టుకొని వచ్చాడు. వెనకాల దేశాలు చాలా ఉన్నాయి, అవేమి వెనకాల నిలబడతాయి. యేసు వెనకాల గోగు మాగోగు యుద్ధంలో అగ్నితో, తన నోటి ఊపిరితో దేవుడు సర్వాన్ని, సమస్తాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రభువుని ప్రియులారా, ఏ బ్యూటిఫుల్ వార్, ఏ లాస్ట్ వార్. దాంతో ప్రపంచము సమాప్తము. ఈ లోకం ఉండదు, ఈ లోక వ్యవహారాలు ఉండవు, ఈ ఆప్యాయతల ప్రేమలు ఉండవు, మన బిల్డింగ్స్ ఉండవు, ఇవేమి ఉండవు. లోకమే ఉండదు. ఆ లోకంలో రేపు నిత్య నివాసం చేయబోతున్నాం. ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంటు, ఒక మ్యారేజీ, పిల్లల గంటం, ఇల్లు కట్టుకోవటం, వీటితో ప్రయాసపడుతున్నాం మనం. వాటితో అక్కడ ఏమి ఉండదు. ఇక్కడ ఏమైతే దేవుడి కొరకు చేస్తామో రేపు అక్కడ మనకి ప్రతిఫలము, సంతోషం, ఆనందం ఉంటుంది. ప్రభువుని ప్రియులారా, గోగు మాగోగు యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. ఎక్కువసేపు ఏం జరగదు. తన అగ్నితో, తన నోటి ఊపిరితో దేవుడు ఆ సైతాన్ని, తన సైన్య సమూహాన్ని సర్వనాశనం చేయబోతున్నాడు. ఇది హర్మగెద్దోను యుద్ధమేమోను ఇశ్రాయేలు దేశానికి తూర్పు భాగం ఉన్నటువంటి హర్మగెద్దోను అనే ప్లేస్లో కొద్ది యుద్ధం జరిగిద్ది, అయిపోద్ది. 7 సంవత్సరాల పరిపాలన స్టార్ట్ చేస్తాడు దేవుడు. అట్లా అవుతుంది. అది చిన్న యుద్ధం. ఇది గోగు మాగోగు యుద్ధం, ప్రపంచమంతా జరిగే యుద్ధం. ఇక ప్రపంచం ఉండదు. ఆకాశము కాగితం వల్ల చుట్టబడి పక్కకి వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద కృత్యములు సమస్తము, పంచభూతములు కాలిపోయి వెళ్ళిపోతాయి. ఇక సమాప్తము. సైతాన్ ఉండదు. సైతాన్తో ఇప్పుడు దాకా బాధలు పడి ఉన్నాం మనం. దాంతో నిమిత్తం లేదు. పరలోకములో ఏ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఎంత కష్టపడ్డామో అక్కడ అంత సుఖపడతాం. సంతోషము, ఆనందము, సంతోషము, ప్రభువుని ముఖాముఖిగా చూస్తుంటాం. అక్కడ ఎలకాలం ఉంటాం. పిల్లరా, ఈ గోగు మాగోగు యుద్ధము దేవుడు ఆ గోగు మాగోగుతో చేసి, సైతాన్తో చేసి, సైతాన్ని సమూలం నాశనం చేసేసి, సైతాన్ని బంధించి ఇక సైతాన్ని సర్వనాశనం చేసేస్తాడు. ఇక లేదు. ఇక సైతాన్ని ఉపదేశినప్పుడు చెలరేగింది, గోగు మాగోగును పోగు చేసుకుంది, యుద్ధం చేసింది. దేవుడు ఇక సర్వనాశనం చేసేసాడు, దాన్ని సమాప్తము చేశాడు. ఇక ఏడుపు లేదు, నిట్టూరుపు లేదు, కన్నీరు లేదు. పరలోకం వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి ఈ వర్తమానం ముగిస్తున్నాను. పిల్లరా, ఇప్పుడు దాకా మనం వచ్చిన విధానం గమనించండి. సాతాను చివరి కుట్ర చేసింది పోయినసారి. ఇప్పుడేమో గోగు మాగోగు యుద్ధం చేయడానికి సంసిద్ధం చేసింది అందరినీ. సైతాను దాన్ని ఓడించాడు, సమూలం నాశనం చేసేసాడు. సైతానికి లేదు ఇక. కాబట్టి మనకు పరలోకం వెళ్ళే ముందు 2 విషయాలు ఉన్నాయి. ధవళ సింహాసనము, క్రీస్తు న్యాయపీఠ మీద తీర్పు, ఆ తర్వాత నిత్యత్వము. ఈ వర్తమానములు మనము వచ్చే మెసేజ్లో ధ్యానం చేయబోతున్నాం. తర్వాత నరకము, పరలోకము, ఈ 2 పర్మనెంట్ ప్లేసులు, ఎలకాలం ఉండే ప్లేసులు ఇవే. ఈ ప్లేసులు ఎవరుంటారు, ఈ ప్లేసులు ఎవరుంటారు, మనము వచ్చే వారం మెసేజ్లో ధ్యానం చేయబోతున్నాం. అసలు నరకం ఉందా, ప్రూఫ్లతో సహా చూడబోతున్నాం. పరలోకం ఉందా, ప్రూఫ్లతో సహా చూడబోతున్నాం. బైబిల్ గ్రంథంలో రాసిన మాటలతో కాదు. రేపు నరకం ఉందా లేదా ఆధారంతో సహా నిరూపిస్తాం మీకు. వినండి జాగ్రత్తగా టీవీలో మెసేజ్లు. పరలోకం ఉందా లేదా ఆధారంతో సహా మనం ధ్యానం చేయబోతున్నాం. సిద్ధం కండి. అవి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి ఆ మెసేజ్లు. సిద్ధపడమని ప్రేమతో తెలియచేస్తున్నాను. పిల్లరా, గోగు మాగోగు యుద్ధము దేవుడు సైతాన్తో చేశాడు, సమూలం నాశనం చేసేసాడు. ఇక ఈ లోకము లేదు, పరలోకము, నిత్యత్వము. కాబట్టి ఎంత సంతోషము, ఎంత ఆనందము. అదొక లోకము, అదొక అట్మాస్ఫియరు. ఆ అట్మాస్ఫియర్ని, ఆ లోకాన్ని తలుచుకుంటేనే ఇవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. దట్ ఈస్ ద రియల్ ప్లేస్ అండ్ ఎటర్నల్ ప్లేస్. ఆనందము, సంతోషము.
తల ఉంచండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, సాతాను చివరి పన్నాగం పన్నింది, గోగు మాగోగును పోగు చేసుకుంది. మీరు సాతానుతో యుద్ధం చేసి దాన్ని లేకుండా చేశారు, దాన్ని సమూల నాశనం చేశారు. ఇక సాతాను లేదు, ఇక పాపం లేదు, ఇక కుట్ర లేదు, చెడు మనస్తత్వం మైండ్లో దూరేది లేదు, ఇంకా సాతానికి లేదు. ప్రభువా, పరలోకము నిత్యత్వము, దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ మాటలు విన్న వారందరినీ ఆశీర్వదించండి. గోగు మాగోగు యుద్ధం విన్నారు ప్రభువా, ఎట్లా జరగబోతుందో, గోగు మాగో అంటే ఏంటో మేము ధ్యానం చేశాం. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రాబోతున్న మెసేజ్లు కూడా మరి ఆ ప్రభువా అనేకులు సిద్ధపడటానికి, ఆ స్పెషల్ వర్తమానంలో కూడా అనేకులు వినటానికి సిద్ధపరచండి నాయన. వచ్చే వారం మరొక అమూల్యమైన సందేశంతో మేము కలుసుకోబోతున్నాం. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, ప్రతి గురువారం సాయంత్రం 6:30కు ఈ వర్తమానములు మేము ధ్యానం చేస్తుండగా వింటున్న వేల మందిని మీ ఆశీర్వాదాలతో నింపండి. మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొందుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరితో ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. చివరి గడియ అనే మా టీవీ కార్యక్రమంలో రాబోచున్న అమూల్యమైన సందేశాలు. ఈ సందేశాలు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు తన 17 సంవత్సరాల సేవా అనుభవంలో ప్రార్థించి ధ్యానించి సిద్ధపరిచిన సందేశాలు. ఇశ్రాయేలు పునర్జన్మ, అలియా, యెరూషలేము రాయిపై చర్చలు విఫలం, రాబోచున్న ప్రపంచ యుద్ధం, క్రీస్తు రాకడ సూచనలు, మత్తయి సువార్త 24వ అధ్యాయ ధ్యానం, అంజూరపు చెట్టు, ఇశ్రాయేలు దేశం, యెరూషలేము దేవాలయం వివరణ, అల్ అక్సా, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ప్రపంచ కల్లోల దినం, కోట్లాది ప్రజలు అదృశ్యం, రహస్య రాకడ, బహిరంగ రాకడ, దానియేలు 70 వారములు, 666 ముద్ర, మైక్రోచిప్స్, 2 సాక్షులు వారి పనులు, 7 ఏండ్ల శ్రమలు, 7 ఏండ్ల పరాకాష్ట, క్రీస్తు విరోధి పరిపాలన, హర్మగద్దోన్ యుద్ధం, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన, 4 గుర్రములు, 4 స్త్రీలు, సాతాను చివరి కుట్ర, గోగు మాగోగు యుద్ధం, క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం, పరలోకము నరకము, నిత్యత్వము, దేవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, మానవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, ప్రపంచాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, సంఘాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, అపవాదిని గూర్చిన వివరణ, 5 సందేశాలు. రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072.